ఈ వీడియోలో మనం నెమలి గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా చూసే పొడవాటి రంగురంగుల పించం కేవలం మగ నెమలికి మాత్రమే ఉంటుంది. ఆడనెమలిని నెమలి పిట్ట అంటారు. అది గోధుమ లేదా బూడిద రంగులో ఉంటుంది. దీనికి పొడవాటి తోక ఉండదు. అవి పురువిప్పి నాట్యం చేయవు. ఇంగ్లీష్‌లో మగ నెమలిని పీకాక్ అని, ఆడనెమలిని పీహెన్ అని అంటారు. రెండిటిని కలిపి పీ ఫౌల్ అంటారు. నెమలి పింఛంలోని అద్భుతమైన రంగులు వాటి ఈకలలో ఉండే సన్నని పీచు పదార్థాల భౌతిక అమరిక వలన కాంతి పరావర్తనం చెందడం వల్ల ఏర్పడతాయి. వర్ణ ద్రవ్యాల వల్ల కాదు. నెమళ్ళు శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటాయి. ఇవి పువ్వులు, మొక్కల భాగాలు, విత్తనాలు, కీటకాలు మరియు అప్పుడప్పుడు బల్లులు, కప్పలు, చిన్న పాములను కూడా ఆహారంగా తీసుకుంటాయి. నెమళ్ళు విషపూరితమైన కీటకాలను, పాములను వేటాడతాయి. అందువలన వీటిని పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పక్షిగా పరిగణిస్తారు. నెమలి కంటినీరు వల్ల పిల్లల్ని కంటాయి అనేది అపోహ. అవి సాధారణ పక్షులు మాదిరిగానే సంభోగం ద్వారా గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. సంతానోత్పత్తి కాలం తర్వాత మగ, ఆడ నెమళ్ళు విడిపోతాయి. ఆడనెమలి ఒంటరిగా గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది ఇతర పక్షులలో చాలా అరుదుగా కనిపించే ప్రవర్తన. నెమలి చూడడానికి ఎంత అందంగా ఉన్నా దాని గొంతు అంటే అరుపు చాలా కర్కశంగా గాడిద స్వరంతో పోలి ఉంటుంది. అందుకే అవి నాట్యం చేస్తాయి కానీ సంగీతం పాడవు అని అంటారు. అంతేకాకుండా వేటాడే జంతువుల నుండి కాపాడుకోవడానికి ఆడనెమలిని ఆకర్షించడానికి అవి అలా అరుస్తాయి. నెమళ్ళు ఎక్కువగా గుంపులుగా నివసిస్తాయి. నెమళ్ళు గుంపును ఆంగ్లంలో పార్టీ అని పిలుస్తారు. హిందూ పురాణాల్లో నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకృష్ణుడు తన తలలో నెమలి ఈకను అలంకారంగా ధరించేవాడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనంగా ఉంటుంది. నెమలిని జనవరి 26, 1963లో భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించారు. తెల్ల నెమళ్ళు అవి అరుదుగా ల్యూసిజం అనే జన్యుపరమైన పరిస్థితి కారణంగా తెల్లటి ఈకలతో నెమళ్ళు కనిపిస్తాయి. నెమళ్లలో 3 ప్రధాన జాతులున్నాయి. అవి భారత నెమలి, ఆకుపచ్చ నెమలి మరియు కాంగో నెమలి. అడవి నెమళ్ళు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాలు జీవిస్తాయి. జూలలో ఉండే నెమళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు 40 నుండి 50 సంవత్సరాలు జీవించగలవు. అంతేనండి. ఇంకేమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.